ఒక రాజ్యంలో రాజు ఇలా అనౌన్స్ చేశాడంట, నాకు ప్రశాంతత అంటే ఏంటో చూపించండి, నన్ను మెప్పించిన వాళ్ళకి నేను 1,00,000 వరహాలు బహుమతిగా ఇస్తాను అని చెప్పేసి. అయితే ఈ ఆఫర్ చూసి లైక్ రాజ్యంలో అందరూ అనుకున్నారంట, ఇదేదో చాలా బాగుంది ఆఫర్, 1,00,000 వరహాలు వస్తాయి కదా, సో మనం ట్రై చేద్దామని రాజ్యంలో నలుమూలల నుంచి చాలా మంది చాలా రకాలుగా ట్రై చేస్తారంట. ఎవరెవరో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిక్చర్స్ అది గీసి చూపించారట, తీసుకొచ్చి చూపించారట. సో రాజును మెప్పించడానికి చాలా ట్రై చేశారంట. అయితే ఎన్ని పిక్చర్స్ చూపించినా, ఎన్ని ఆర్ట్స్ చూపించినా కూడా రాజుకి ఏది నచ్చట్లేదంట, ఏది చూపించినా రిజెక్ట్ చేస్తున్నాడంట. అప్పుడు అనుకున్నారంట, ఏంటి రాజు సీరియస్ గానే చెప్తున్నాడా లేకపోతే టైంపాస్ చేస్తున్నాడా ఏంటి అనేసి. అలా అందరినీ రిజెక్ట్ చేస్తున్న టైంలో ఒక అతను వచ్చాడంట, ఒక ఆర్ట్ తీసుకుని దానిపైన పరదా వేసుకుని తీసుకొచ్చాడంట. అయితే రాజు అది ఇలా పరదా ఓపెన్ చేసి చూడంగానే, ఇది నాకు కావాల్సిన ఆర్ట్, సూపర్బ్, నాకు ఇది నచ్చింది, ఇది నాకు చాలా ప్రశాంతతనిచ్చింది అని వెంటనే 1,00,000 వరహాలు ఇచ్చేసి ఆయన్ని సత్కరించేసి పంపించేశాడంట. అసలు ఆ ఆర్ట్ లో ఏముంది అని చూస్తే, ఒక ఫారెస్ట్, డెన్స్ ఫారెస్ట్ అన్నమాట. ఆ ఫారెస్ట్ అంతా కాలిపోతూ ఉంది, లైక్ ఫైర్ అంటుకొని మొత్తం కాలిపోతూ ఉంది. సో అలాంటి ఫారెస్ట్ లో ఒక చెట్టు, ఆ చెట్టు పైన ఒక చిన్న నెస్ట్, ఆ నెస్ట్ లో చిన్న పిచ్చుక హాయిగా పడుకొని ఉందంట. సో అది ఏంటి అంటే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సరౌండింగ్స్, ఆ పిచ్చుక చుట్టూతా ఏం జరుగుతున్నా, అడవి కాలిపోతున్నా కూడా అది నాకు సంబంధం లేదు అనేసి దాని ప్రశాంతత అది చూసుకొని హ్యాపీగా నెస్ట్ లో పడుకొని ఉందంట. సో మనం కూడా అలా మన సిచ్యువేషన్స్, సరౌండింగ్స్ ఎలా ఉన్నా కూడా అవన్నీ పక్కన పెట్టేసి మన మెంటల్ పీస్ పోగొట్టుకోకుండా హ్యాపీగా ప్రశాంతంగా ఉండాలి. సో అది చూసి రాజు చాలా ఇంప్రెస్ అయిపోయాడంట. సో దానివల్ల ఆయనకు 1,00,000 వరహాలు వచ్చాయి.